Hello everyone, welcome back. ఈరోజు నేను ఏం చేశానంటే కొంతమంది స్టూడెంట్స్ నాకు వాట్సాప్లో డౌట్స్ అడగడం జరుగుతుంది అప్పుడప్పుడు. సో ఆ డౌట్స్కి ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గివింగ్ ద ఎక్స్ప్లెనేషన్స్ ఫర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ బై ద స్టూడెంట్స్. సి మీలో ఇంకెవరైనా వీడియో చూసే వాళ్ళు కూడా ఇన్ ఫర్దర్ future, if you have any doubt regarding the maths, it can be quant or advanced maths or pure maths, whatever, మీకు ఆ డౌట్ ఎక్స్ప్లెనేషన్ కావాల్సి వస్తే ఈ నంబర్కి నాకు వాట్సాప్ చేసి, అండ్ ఇఫ్ యూ గివ్ మీ సమ్ టైమ్, విత్ ఇన్ షార్ట్ టైమ్ ఐ ట్రై టు గివ్ ద సొల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వీడియో. ఓకే, ఈ నంబర్ అవసరం ఉన్నాళ్ళు సేవ్ చేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Now let's get into the explanations of the questions. See, a student పంపించారు. This is a question from ratios actually. See, here the question is completely in Telugu. So ఇక్కడ ఇంగ్లీష్ లో పెద్ద నీడ్ కూడా లేదు. He has given 4 to the power of 3.5 is to 2 to the power of 5. నిష్పత్తి అయినది ఏది means which of the following ratio is equal to the above one. So in the question he has given one ratio and in the options he has given some other ratios. He is asking which one is correct ratio. See, a to the power of m all to the power of m is equal to a to the power of m into n. So similarly 4 to the power of 3.5 name right there 2 square 3.5 means I can also write it as 2 to the power of 7 because 2 into 3.5 is 7. So what I can write here, I can also write it as 2 to the power of 7 is to 2 to the power of 5. See, 2 to the power of 5, and in this 5 times it is cancelled, so 2 square is a remainder. Therefore 2 square is to 1 or 4 is to 1 should be the correct answer for this question. I hope it is clear for everyone. Okay andi, అర్థమవుతుంది కదా. సో నేను జస్ట్ ఇది ఒక ఫార్ములా యూజ్ చేసుకున్నాను. రేషియో ఏది ఈక్వల్ అయింది అంటే 4:1 ఈక్వల్ అయింది. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏముంటున్నాడో చూడండి ఒకసారి. ఏ అండ్ బి ఇన్వెస్ట్ ఇన్ బిజినెస్ ఇన్ ద రేషియో 3:7. సో ఒరిజినల్ గా వాళ్ళు 3:7 రేషియోలో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ద బిజినెస్ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 60,000 in 1 year. సో టోటల్ ప్రాఫిట్ దే ఆర్ గెటింగ్ యాజ్ 60,000 1 year. 1 year కు గాను 60,000 రూపీస్ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. సో ఏం జరుగుతుంది ఇక్కడ? దే డిసైడెడ్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రాఫిట్ రిమైనింగ్ ఆఫ్టర్ రీఇన్వెస్టింగ్ 40% ఆఫ్ ది ప్రాఫిట్. సి ఇక నేను రాస్తున్నా చూడండి. ఐఎమ్ రైటింగ్ హియర్ వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ దే గాట్ ఇన్ 1 year 60,000. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? 40% ఆఫ్ టోటల్ ప్రాఫిట్ ఎంత అవుతుందండి? 40%. దీంట్లో 10% 6,000 అనుకోవచ్చా నేను? సో 40% is 6 4s 24,000. ఈ 24,000 ని వాళ్ళు ఏం చేస్తున్నారండి? దే ఆర్ జస్ట్ రీఇన్వెస్టింగ్ ఇట్, మీన్స్ దే ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటింగ్. వాళ్ళు పంచుకోవట్లేదు, దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఏమంటున్నారు? దే డిసైడెడ్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రాఫిట్ రిమైనింగ్ ఆఫ్టర్ రీఇన్వెస్టింగ్ 40%. మీన్స్ ఈ 40% రీఇన్వెస్ట్మెంట్ జరిగిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ నే వాళ్ళు షేర్ చేసుకుంటారు. మరి రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుందండి? సో 60,000 టోటల్ ఎంత ఉండే? 60,000. ఇన్ దట్ హౌ మచ్ దే రీఇన్వెస్టెడ్? 24,000. దేర్ఫోర్ రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 36,000 ఈస్ ద రిమైనింగ్ అమౌంట్. అండ్ ఇప్పుడు ఈ రిమైనింగ్ అమౌంట్ ని వాళ్ళు ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి? ఇన్ వాట్ రేషియో దే హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ రిమైనింగ్ 36,000? ఇన్ ద సేమ్ రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక నేను రాస్తున్నా చూడండి. Because my investments ratio is 3:7, in that ratio they have to distribute 36,000. Okay andi, right. ఇప్పుడు ఎవరి షేర్ అడుగుతున్నారండి వాళ్ళు? వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ? సో ఫస్ట్ పర్సన్ ఈజ్ ఏ, సెకండ్ పర్సన్ ఈజ్ బి. ఇక్కడ ఏం చేసుకోవచ్చు అండి నేను? టోటల్ హౌ మెనీ పార్ట్స్? 10 parts. సో 10 into 36 360 more 2 zeros 00. Therefore A ఎంత వస్తుందండి? 3 into 36 00. 36 3s are 108 00. 10800 is given in the
third option. I hope it is clear for everyone. So just 40% remove చేసినాను, రిమైనింగ్ నాకు 36 వచ్చింది, దాన్ని నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను in between A and B. Let's move to the next question. ఓకే, ఈ క్వశ్చన్ ఏముందో చూద్దాం ఒకసారి. ఇది సింపుల్ ఆల్జిబ్రాక్ ఈక్వేషన్ లో ఇచ్చారండి, బట్ థియరిటికల్ గా ఉంది, దాన్ని మనం కొంచెం సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏమంటున్నాడు? there are officers and assistants in an office. If 15 assistants went on leave, then every assistant has 2 officers. So ఒకసారి నేను ఫస్ట్ ఏం చేసుకుంటున్నాను, అసిస్టెంట్స్ ని ఏ అని అజ్యూమ్ చేసుకుందాం. ఐఎమ్ అజ్యూమింగ్ అసిస్టెంట్స్ యాజ్ ఏ. ఆఫీసర్స్ కూడా ఉన్నారు కదా, ఆఫీసర్స్ ని నేను జెడ్ అని అజ్యూమ్ చేసుకుంటాను. యూ కెన్ అజ్యూమ్ ఎనీథింగ్ ఎక్స్ వై ఏ బి వాట్ ఎవర్, బట్ అసిస్టెంట్స్ అంటే ఏ అంటే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఏ జెడ్ అని అజ్యూమ్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అండి, వాట్ ఈస్ ద గివెన్ కండిషన్ ఇన్ దిస్ కేస్? చూడండి, ఈ 15 అసిస్టెంట్స్ వెంట్ ఆన్ లీవ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంటారండి? ఏ మైనస్ 15 మాత్రమే ఉంటారు. ఈ 15 అసిస్టెంట్స్ ఆర్ వెంట్ ఆన్ లీవ్, దెన్ ద నంబర్ ఆఫ్ అసిస్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 15. కండిషన్ ఏమి ఇచ్చాడు? ఎవ్రీ అసిస్టెంట్ హ్యాస్ 2 ఆఫీసర్స్. అంటే చెప్పండి, ఆఫీసర్స్ ఎక్కువ ఉంటారా, అసిస్టెంట్స్ ఎక్కువ ఉంటారా? ఎవ్రీ అసిస్టెంట్ హ్యాస్ 2 ఆఫీసర్స్ అంటే నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ వచ్చేసి డబుల్ ఉండాలి అసిస్టెంట్స్ కి. సో వీలే కదండి అసిస్టెంట్లు. సో నంబర్ ఆఫ్ అసిస్టెంట్స్ ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఎవ్రీ అసిస్టెంట్ హ్యాస్ 2 ఆఫీసర్స్ మీన్స్ నా ఆఫీసర్స్ ఇస్ డబుల్. సో ఫర్ సపోజ్ ఇది నేనేమనుకుంటున్నా, ఆఫీసర్స్ జెడ్ అనుకుంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ అసిస్టెంట్స్ అనుకోవచ్చా? అంటే జెడ్ ఆఫీసర్స్ డబుల్ ఉండాలి కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ అసిస్టెంట్స్ ఉండాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఏం అజ్యూమ్ చేసుకుంటున్నా, నంబర్ ఆఫ్ ఆఫీసర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏ మైనస్ 15. లెట్ us assume this is my first equation. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూద్దాం. సెకండ్ ఏమంటున్నాడు? ఆఫ్టర్ దాట్ 15 ఆఫీసర్స్ వెంట్ ఆన్ లీవ్. దీని తర్వాత ఏం జరిగింది? 15 ఆఫీసర్స్ వెంట్ ఆన్ లీవ్. అప్పుడు ఏం జరుగుతుంది? నౌ ఎవ్రీ ఆఫీసర్ హ్యాస్ 5 అసిస్టెంట్స్. అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ ఉండాలి? అసిస్టెంట్లు ఎక్కువ ఉండాలి. ఒక ఆఫీసర్ కి 5 అసిస్టెంట్లు ఉండాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఐఎమ్ రైటింగ్ మై నెక్స్ట్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఏమైంది? 45 ఆఫీసర్స్ వెంట్ ఆన్ లీవ్. అంటే ఇప్పుడు ఆఫీసర్స్ ఎంత అవుతారండి? జెడ్ మైనస్ 45. అయితే ఇప్పుడు ఏం జరిగింది? ఆఫ్టర్ దాట్ ఎవ్రీ ఆఫీసర్ హ్యాస్ 5 అసిస్టెంట్స్. అంటే ఇప్పుడు ఆ అసిస్టెంట్స్ 5 టైమ్స్ ఉండాలి ఆఫీసర్స్ కంటే. సో అసిస్టెంట్స్ ఎవరండి ఇక్కడ? ఎంతమంది ఉన్నారు? ఏ మైనస్ 15 కదా, బికాస్ ఆల్రెడీ 15 మెంబర్స్ వెళ్ళిపోయారు కదా. అయితే ఇప్పుడు అసిస్టెంట్లు 5 టైమ్స్ ఉండాలి కాబట్టి నేనేమనుకుంటున్నాను, ఏ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ 45 ఇంటూ 5. దిస్ ఈజ్ మై సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఏం అడిగాడు మనకి ఫైనల్ గా? ఫైండ్ అవుట్ హౌ మెనీ అసిస్టెంట్స్ ఫర్ దేర్ ఇనిషియల్లీ. అంటే ఇప్పుడు మనం ఏ వాల్యూ కనుక క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో నేనేం చేస్తాను ఇక్కడ, ఎనీ వన్ ఈక్వేషన్ జెడ్ ని సబ్స్టిట్యూట్ చేస్తే, ఇది ఒక జెడ్ ఉంది కదా, I'll substitute this z in the second equation. So I'm writing a minus 15 is equal to z ఎంత ఉందండి? 2a minus 30. ఇది z, only z, minus 45 into 5. Alright? So ఇప్పుడు ఏముంటుందండి? a minus 15 is equal to 5 2s are 10a minus 5 into 75. సో ఏం రైట్ సైడ్ పంపిస్తే ఏం మిగులుతుందండి? 9a. సో ఇది ఇక్కడ పంపిస్తే 5 into 75 ప్లస్ ఉంటుంది, minus 15 will be like that only. సో 9a is equal to, సో ఇది మల్టిప్లై చేసినా సరిపోద్ది. ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ టేక్ 5 కామన్, ఇక్కడ ఏం మిగులుతుంది? 75. 15 లో 5 కామన్ ఎంత మిగులుతుందండి? 3 మీన్స్ విచ్ ఇస్ 72. ఎస్ ఆర్ నో? సో 9 1s are 9 8s are. Therefore, number of assistants is equal to 40. I hope the question is clear for everyone. So, we'll go to the next question. I think ఇంకొక సెకండ్ మెథడ్ ఉంటుంది. సెకండ్ మెథడ్ ఏం చేయొచ్చండి, మనం ఆప్షన్స్ ఇచ్చి ఉంటాయి. ఆప్షన్స్ ఇచ్చారు కదా, 30, 40, 35, 25. You have 2 equations. So, number of assistants, for suppose ఇక్కడ మనకు 40 అయింది కదా, మనకు ముందే తెలియదు కాబట్టి అప్పుడు ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సో అసిస్టెంట్స్ 40, let us say 40 minus 15 ఎంత అవుతుందండి? 25. 2 into 25 50. Therefore number of ఆఫీసర్స్ 50 వచ్చింది. ఇప్పుడు ఈ ఆఫీసర్స్ సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ అసిస్టెంట్స్ కి సేమ్ అవ్వాలి.
మీన్స్ LHS షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు RHS అవ్వాలి. ఎట్లా అవుతుందో చూద్దాము. Z ఈజ్ ఈక్వల్ టు 50, 50 మైనస్ 45 5, 5 ఇంటూ 5 25, 25 రైట్ సైడ్ ఉంది, మైనస్ 15 పోతే ఏమైందండి 40, నెంబర్ ఆఫ్ అసిస్టెంట్స్ ఏమైంది మళ్ళీ 40, therefore 40 is my right answer. సో అట్లా మనకి ఎగ్జామ్ ని బట్టి బేస్డ్ ఆన్ ద ఎగ్జామినేషన్ ద నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మే బి 4 or 5, సో యూ షుడ్ చెక్ ఇట్ అవుట్. సో క్యాలిక్యులేషన్స్ లో పర్ఫెక్ట్ గా ఉంటే మనకి అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ సేస్? ఇది క్వశ్చన్ అందరికి విజిబుల్ గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఎవరైనా ఈ సైజ్ కొంచెం అటు ఇటుగా ఉంటే నాకు కొంచెం కమెంట్ పెట్టండి, సో దట్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ ఐ విల్ ట్రై టు చేంజ్ ద సైజ్. యాజ్ ఆఫ్ నౌ ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. రైట్, ద ఏజ్ ఆఫ్ ది ఫాదర్ ఈస్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ ఎల్డెస్ట్ సన్. ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ ఎల్డెస్ట్ సన్. సో అది ప్రజెంట్ కింద ఇచ్చారు, సపరేట్ గా ఏం చెప్పలేదు, బట్ ఏజ్ అంటున్నాడు. సో అది ప్రజెంట్ కి నేను ఇట్లా 0 పెట్టి ఇండికేట్ చేస్తాను. సో ఏజ్ ఆఫ్ ది ఫాదర్ ఈస్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ది సన్. సో దే ఆర్ ఇన్ ద రేషియో 2:1. నెక్స్ట్ ఏమంటున్నాడు అండి, ఆఫ్టర్ 10 years ఇట్ విల్ బి ట్రైస్ దట్ ఆఫ్ హిస్ యంగెస్ట్ సన్. ఇక్కడ ఇక్కడ ఏం చెప్పాడు, ఇది ఎల్డెస్ట్ సన్ అండి. ఓకే, ఆఫ్టర్ 10 years ట్రైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ యంగెస్ట్ సన్. సో సేమ్ రాయలేము, ఎందుకంటే టైం పీరియడ్ వేరుంది కాబట్టి ఐ విల్ అస్యూమ్ యంగెస్ట్ సన్ హియర్. సో వీడు యంగెస్ట్, ఇతను ఎల్డెస్ట్ అనుకుంటే ఇది ఎంత ఉంటుంది 3:1. ఏమడుగుతున్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ హిస్ 2 sons is 15 years. See, here I can say one thing. Difference between any 2 persons is always same irrespective of time period. డిఫరెన్స్ ఎప్పుడైనా ఒక పర్టికులర్ 2 persons మధ్యలో సేమ్ ఉంటుంది. అయితే ఇద్దరు సన్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందండి 15 years. So what he is asking, then what is the age of the father? He is asking you to calculate the age of the father. But time period ఏం సపరేట్ గా చెప్పట్లేదు, ఈజ్ అన్నాడు కాబట్టి ఇది ఏమవుతుందంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్. రైట్, సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా, let us say this is 2x 1x, let us say this is 3y 1. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఎల్డెస్ట్ సన్ అది నేను రాసుకోవచ్చా అండి? మనం ఏదో అజ్యూమ్ చేసుకొని రాసుకోవచ్చు. ఇలాగా 1 into x is x, x plus 10. Yes or no? X plus 10. This is the eldest son in terms of x. Okay, look into it. ఇక్కడ ఏమవుతుందండి, can I write it as 3y minus 2x is equal to 10, because father age present to father age after 10 years. ఆ రెండు ఏజెస్ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉండాలండి 10 ఉండాలి. రైట్, ఓకే. సో ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, ఫాదర్ ఏజ్ కావాలంటున్నాడు కాబట్టి సో వీ షుడ్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆర్ వై. మనకి ఏదో ఒకటి తెలిస్తే సరిపోద్దండి. రైట్, ఇక్కడ చూడండి, దీని నుంచి కూడా ఇంకో కండిషన్ రాసుకోవచ్చు మనం. ఏంటా కండిషన్? దిస్ ఇస్ మై ఫస్ట్ కండిషన్. లెట్ us say this is my equation 1. దీని నుంచి ఏం రాయొచ్చండి, డిఫరెన్స్ బిట్వీన్ ద సన్స్ ఈజ్ గివెన్ యాజ్ హౌ మచ్ 15 years. సో ఇక్కడ ఎల్డెస్ట్ కదండి, ఎల్డెస్ట్ x plus 10 minus y should be is equal to how much and 15 years. So from this x minus y is equal to 5 years. So నేను x కనుక్కుందాం అనుకుంటున్నా. So from this I will substitute y is equal to x minus 5 and substitute this in this first condition. అప్పుడు నా ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. So 3 times of x minus 5 minus 2x is equal to 10. 3x minus 2x, x 3 into minus 5 minus 15 is equal to 10, x is equal to 25. But నాకేం కావాలి, ఫాదర్ ప్రజెంట్ ఏజ్ కావాలి. ఫాదర్ ప్రజెంట్ ఏజ్ అంటే ఎక్కడ ఉందండి 2x. దిస్ ఈస్ ద ఫాదర్ ప్రజెంట్ ఏజ్, therefore father age is 2x కాబట్టి 2 into 25 50. This is our required answer. For this also again you have option to elimination method. So ఇక్కడ x ఈ 2x వాల్యూని ఆప్షన్స్ నుంచి తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, 2x ఉంది కాబట్టి ప్రజెంట్ వాల్యూ ఆప్షన్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 2. ఇక్కడ 2 మల్టిపుల్ లేదు కాబట్టి వీ కెన్ ఎలిమినేట్ సెకండ్ ఆప్షన్, బట్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. అది పెట్టేసి రెండు కండిషన్స్ ఏ ఆప్షన్ నుంచి సాటిస్ఫై చేస్తుందో ఆ ఆన్సర్ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ విల్ బి ద మెథడ్ 2. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఐ విల్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అని, age of A is 6 years more than 3 times the age of the B. Let us say A, B. ఏమంటున్నాడు,
3 years more than 3 times the age of the B. If I assume B is equal to X, 3 times of B, 3X ki, దానికంటే ఎంత ఎక్కువ ఉందండి? 6 years more. Age of A is 6 years more, means extra, than 3 times the age of B. So it is 3X plus 6. Right. After 3 years, ఇది ఎప్పుడండి? Present. So next time అంటున్నాడు, after 3 years, A's age will be 8 years more than twice the age of the B. So after 3 years అంటున్నాడు అండి. So I'll assume Y. అయితే ఏమవుతుంది? 8 years more than twice the age. So twice means 2Y plus 8. 8 years more అన్నాడు కాబట్టి plus 8. The average age of the A and B in years is how much? Average అడిగాడు. For suppose if you know X, అప్పుడు యావరేజ్ ఏమైందండి? సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఏ ఎంత? 3x plus 6. ఇది x. సో యావరేజ్ ఏమైందండి? 4x plus 6 by 2. దిస్ ఈస్ మై యావరేజ్. సో నాకు ఇప్పుడు ఏం కావాలి? x కావాలి. సో ఫ్రమ్ దిస్ లెట్స్ సీ. ఫ్రమ్ దిస్ వాట్ ఐ కెన్ రైట్? కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ x plus 3 is equal to y? ఎందుకంటే x నుంచి y రావాలంటే ఎంత ఉందండి టైం గ్యాప్? 3 years. మీన్స్ x కి 3 యాడ్ చేస్తే y వస్తుంది. x plus 3 is equal to y ఆర్ y is equal to x plus 3, whatever. మరి నెక్స్ట్ దీని నుంచి ఏం రాయొచ్చండి? దాంట్లో కూడా సేమ్ కండిషన్ ఏంటది? 3x plus 6 plus 3 is equal to 2y plus 8. రైట్. ఇది ఎంత అండి? 9. సో నేనేం రాస్తున్నా? 3x is equal to 2y minus 1, బికాస్ ప్లస్ 9 అక్కడ పోతే మైనస్ అవుతుంది. నాకు x కావాలి కదా. సో y is equal to x plus 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఇన్ దిస్. See, I'm writing here. So name rasuna, because my requirement is x. 3x is equal to 2 times of y and x plus 3 minus 1. Therefore 3x 2x. Left side తీసుకుంటే x అవుతుంది. 2 3s are 6. 6 minus 1 is 5. X 5 అయితే మరి average ఏంది? 4 into 5s are 20. 20 plus 6 26. 26 by 2. Answer is 13. 13 is average, which is given in the third choice. I hope it is clear for you. Let's move to the next question without wasting the time. So next, ఏముంటున్నాడు ఈ క్వశ్చన్ లో? The ratio between the present age of P and Q is 5:7. Okay, let us say present అన్నాడు కాబట్టి I'll indicate it with 0. వాళ్ళ రేషియో ఎట్లుందండి? 5:7. If the difference between Q's present age, ఇతను P అనుకున్నాం, ఇతను Q అనుకున్నాం. Let us say P and Q. Q's present age and P's age after 6 years. చూడండి డిఫరెన్స్ ఇచ్చాడు. ఏంటా డిఫరెన్స్? Q's present age డిఫరెన్స్. ఇంకెవరు అంటున్నాడు? P's age after 6 years. P age after 6 years ఎంత అయిందండి? P plus 6 is equal to 2. Then what is the total of P and Q's age? అంటే మన రిక్వైర్మెంట్ ఏం అడుగుతున్నాడు అండి? P plus Q is equal to how much? Alright, సో మనం చూద్దామండి. ఇప్పుడు నేను దీన్ని 5x 7x అనుకుంటున్నా విత్ యువర్ పర్మిషన్. మరి ఇప్పుడు Q అంటే ఏమైందండి? 7x మైనస్, ఓకే ఇక్కడ Qనే కదా ఎక్కువ ఉన్నది, అది క్లారిటీ ఉంది కదా, రైట్, మైనస్ P's age after 6 years అంటే ఇది ఏమైందండి? 5x plus 6 is equal to how much అండి? 2. ఓకే, సో దీని నుంచి మనకి ఏమొస్తుంది? 2x is equal to minus 4 వస్తుంది. x is equal to 2 వస్తుంది. సో ఇక్కడ మనం ఏంది రివర్స్ తీసుకున్నట్టున్నాం. జస్ట్ లెట్ మీ చెక్. ఓకే, ఇక్కడ మనం చిన్న క్యాలిక్యులేషన్ చూసుకోలేదు. ఇక్కడ చూడండి 7x minus 5x ఇది minus 6 కదా, రైట్ సైడ్ పోతే ఏమైందండి? సో ఇట్ విల్ బికమ్ plus 8. Therefore x is equal to how much? 4. If x is equal to 4, then what is the requirement in our question? In our question the requirement is P plus Q is equal to how much? P plus Q enta 5x plus 7x, which is equal to 12x. 12 into 4, answer is 48. This will be the question. So let's move to the next one. This question is given from a concept called time and work andi. Okay, జాగ్రత్తగా చూడండి. సో ఏమంటున్నాడు? టు డూ ఏ సర్టెన్ వర్క్ A and B work on alternate days with B beginning the work on the first day. సో ఎంతమంది ఉన్నారు? There are 2 members.
దాంట్లో ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? బి స్టార్ట్ చేస్తున్నారు. మీన్స్ ద ప్యాటర్న్ విల్ బి లైక్ దిస్, బిఏ, నెక్స్ట్ సైకిల్లో బిఏ, నెక్స్ట్ సైకిల్లో బిఏ. ఫర్ వన్ సైకిల్ ఎన్ని డేస్ పడుతుందండి? ఫస్ట్ డే బి వస్తున్నాడు, సెకండ్ డే ఏ, థర్డ్ డే బి, ఫోర్త్ డే ఏ. సో ఈచ్ సైకిల్ టేక్స్ 2 days. దీని ఒక సైకిల్ కింద నేను కన్సిడర్ చేసుకుంటే ఈచ్ సైకిల్ టేక్స్ 2 days. అయితే ఏమంటున్నాడు? ఏ alone కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 22 days. అంటే మనకి ఏమి ఇచ్చేసాడండి ఇక్కడ? ఏస్ ఇండివిజువల్ కెపాసిటీ ఇస్ గివెన్ అండ్ దిస్ ఈస్ ఈక్వల్ టు 22 days. If the work gets completed in 11.5 days, then B alone can complete 3/4 of the work, 3/4 of the original work in how many days? అయితే టోటల్ వర్క్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది అని మనకు చెప్పాడు. ఎన్ని డేస్ లో కంప్లీట్ అయిందండి? 11.5 days. ఓకే, అయితే బి అలోన్ 3/4 ఆఫ్ ది వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పాడు. కొంచెం జాగ్రత్తగా చూద్దామండి. సో 11.5 days అంటే బి ఎప్పుడెప్పుడు వస్తాడండి? బి యొక్క డేస్ ఎప్పుడు వస్తాయి ఒకసారి చెక్ చేద్దామా? బి ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ డే, థర్డ్ డే, ఫిఫ్త్ డే, సెవెంత్ డే, నైన్త్ డే, 11th డే. ఎస్ సార్, మొత్తం ఎన్ని డేస్? 1 2 3 4 5 6. బి 6 days మాత్రమే పనిచేస్తున్నాడు. ఎందుకు? బికాస్ నెక్స్ట్ హాఫ్ డే కి వర్క్ కంప్లీట్ అయిపోయింది. అర్థమవుతుందా? సో 11.5 కాబట్టి 12th డే కంప్లీట్ అవ్వలేదు. బి వస్తే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు రావచ్చు? 11th డే తర్వాత 13th డే రావచ్చు. బట్ ఆల్రెడీ 12th డే హాఫ్ లోనే వర్క్ అయిపోయింది కాబట్టి బి ఆ పర్టికులర్ గివెన్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి 6 days వర్క్ చేసినాడు. ఆల్ రైట్, మరి ఇప్పుడు ఏ ఎన్ని డేస్ వర్క్ చేసినట్టు అండి? టోటల్ 11.5 కాబట్టి దాంట్లో బి 6 days అన్న క్లారిటీ ఉంది కాబట్టి ఏ ఎన్ని డేస్ చేశాడండి? 5.5 days మాత్రం చేశాడు. సో ఏ ఇన్ 5.5 days వాట్ పోర్షన్ ఆఫ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్? ఏ కెపాసిటీ is 22. In 1 day 1/22, 2 days 2/22. So in 5.5 days what portion of work will be completed? 5.5/22 portion of the work will be completed. Okay, కొంచెం డెసిమల్ లేదనుకుంటే 11 5s are 11 2s are. అర్థమవుతుందా అండి? సో బట్ డెసిమల్ ఉంది కాబట్టి ఇది ఏమని రాయొచ్చండి నేను? ఆర్ మల్టిప్లై విత్ 10 టు బోత్ ద థింగ్స్. సో ఎంత వర్క్ అయిపోద్దండి? 5/20 అంటే 1/4 of the work is actually what happened? Completed. 1/4 ఏమైందండి? Completed. So remaining ఎంత ఉంటుందండి? If 1/4 is completed, remaining is 3/4. ఈ 3/4 వర్క్ ఎవరు చేయాల్సి ఉంటుంది? బి చేయాలి. బి ఎన్ని డేస్ లో వేస్తాడు? 6 days లో వేస్తాడు. బట్ ఫార్చునేట్లీ ఇక్కడ మనకు అడిగింది కూడా 3/4. యాక్చువల్ గా ఇక్కడ వేరేది కూడా అడగొచ్చు, హాఫ్ అడగొచ్చు, 1.25 అడగొచ్చు, ఎనీథింగ్ కెన్ బి ఆస్క్డ్. బట్ ఇక్కడ లక్కీలీ మనకి రిక్వైర్మెంట్ 3/4 ఉంది. బి ఈ కేసులో చేసింది 3/4 ఉంది. మీన్స్ బి ఈ కేసులో 3/4 మాత్రమే వేస్తున్నాడు కాబట్టి బి ఎన్ని డేస్ వర్క్ చేసినాడో దట్ ఈస్ ద టైం పీరియడ్ టేకెన్ బై బి టు ఫినిష్ 3/4 ఆఫ్ ది వర్క్. సో ఎన్ని డేస్ తీసుకున్నాడండి? 6 days. Therefore the given option is there in the third option. So it is working on alternate day concept from the concept called time and work. Let's see the last question for today. So ఈ క్వశ్చన్ ఏమంటుందో చూద్దాం. The weights of 2 persons are in the ratio A is to B. So A and B are in the ratio 5 is to 3. Okay. If the weight of A is increased by 5. So ఏం చేస్తున్నాడండి? A అనేది ఎంత ఇంక్రీజ్ అయింది? 5% ఇంక్రీజ్ అయిందండి. So what happened? And the total weight of A and B becomes 92 kg. Total weight of A and B becomes 92 kg with an increase of 15%. ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలండి. 15% పెరిగితే 92 kgs అయిందట. సో కెన్ ఐ రైట్ 115% is 92 kg. అప్పుడు మరి పెరగనప్పుడు బిఫోర్ ద ఇంక్రీజ్ 100% కదా. 523 times 520 times 23 4s are 92, 24s are 8. సో ఈ 80 kg అనేది ఎప్పుడండి? ఇది కెన్ ఐ అజ్యూమ్ ఇట్ యాజ్ బిఫోర్ ఇంక్రీజ్. మరి బిఫోర్ ఇంక్రీజ్ రేషియో ఎంత ఉందండి? 5:3. సో కెన్ ఐ రైట్ 5:3 is equal to 80 kg. ఇంక్రీజ్ అవ్వకముందు రేషియో ఏమి ఇచ్చాడు? 5:3. సో 5:3 is equal to 80 kg. సో ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి ఇక్కడ ఇన్ రేషియో? 8 parts.
80 means into 10. So A value ఎంత అవుతుందండి 5 into 10 ఇక్కడ రాస్తున్నా 50 3 into 10 30 kg 50 kg. సో ఇప్పుడు ఏమంటున్నాడు మనకి క్వశ్చన్ చాలా సింపుల్ అండి ఇది ఇట్లా చెక్ చేసుకుంటే సరిపోతుంది 80 ఉండేది ఎంత అయింది 92. సో వాట్ ఈస్ ద టోటల్ ఇంక్రీజ్ 12. సో ఫస్ట్ ఏ ఎంత ఇంక్రీజ్ అయింది 5%. ఎంత ఇంక్రీజ్ అయిందండి 5%. సో వాట్ ఈస్ ద 5% ఆఫ్ 50 kg? 10% ఎంత అండి 5. సో 5% ఎంత 2.5 kg. మరి ఏమడుగుతున్నాడు మనకి ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ B weight. ఎంత ఇంక్రీజ్ అని అడగట్లేదు. ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద క్వాంటిటీ ఆఫ్ ఇంక్రీజ్, ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్. ఫర్ సపోజ్ ఇఫ్ అజ్యూమ్ సమ్ ఏ, ఓకే అది బి పర్సన్ ఉన్నాడు కాబట్టి లెట్ అస్ అజ్యూమ్ ఇట్ యాజ్ సమ్ బి. సో బి ఎంత అవుతుందండి మనకి ఇక్కడ 2.5 అంటే 7.5 ప్లస్ 2 9.5 అనేది ఇంక్రీజ్ అవ్వాలి. బట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ బి ఏమవుతుందండి 9.5 బై బి ఒరిజినల్ వాల్యూ ఎంత ఉంది 30 into 100 0 0 10 multiply చేస్తే it is 95/3. if you divide it you will be getting 31.67%. ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ నాకు పంపలేదు స్టూడెంట్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఒక్కసారి నేను క్విక్గా ఒకసారి చెక్ చేస్తున్నా అండి. సో మనకి ఫస్ట్ నుంచి ఏ క్వశ్చన్ చేశాను, ఫస్ట్ క్వశ్చన్ రేషియోలో అండి సింపుల్గా A power m whole to the power of n కాన్సెప్ట్ యూజ్ చేసుకున్నాము. సెకండ్ వచ్చేసి మనకి పార్ట్నర్షిప్. సో దాంట్లో టోటల్ ప్రాఫిట్లో సమ్ 40% ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, రిమైనింగ్ దే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే దాంట్లో ఏ షేర్ ఎంత అని అడిగారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆఫీసర్స్ కి అసిస్టెంట్స్ కి మధ్య ఆల్జిబ్రాకి ఈక్వేషన్ ఇచ్చారు. సో అది మనం అకార్డింగ్ టు ద గివెన్ కండిషన్స్ వి హావ్ ఫార్మ్డ్ ద ఈక్వేషన్స్ అండ్ వి గాట్ ద ఆన్సర్. నెక్స్ట్ ఏంటంటే ఏజెస్ కేసు ఒకటి చేసాం, అగైన్ ఏజెస్ చేసాం. సో ఇట్లా 2 to 3 క్వశ్చన్స్ ఏజెస్ నుంచి వస్తాయి. తర్వాత టైమ్ అండ్ వర్క్ అని ఆల్టర్నేటివ్ కాన్సెప్ట్ చేసి ఉన్నాము. తర్వాత రేషియో అండ్ పర్సంటేజ్ యూజ్ చేసుకునే కాన్సెప్ట్ నుంచి ఇది చేస్తున్నామండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐఎమ్ రిపీటింగ్ ఇగన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పైన కనబడే నంబర్ 9441433287కి వాట్సాప్ చేయండి. మోస్ట్లీ కాల్స్ అటెండ్ చేయలేకపోవచ్చు. సో జస్ట్ సెండ్ ద క్వశ్చన్స్, విల్ గివ్ యూ ద solution in the form of video. So I hope you like it. So further గా ఇవి మీకు ఫర్దర్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. ఇట్లా మాక్ పేపర్స్ మోడల్ పేపర్స్ కూడా అప్డేట్ చేస్తామండి యూట్యూబ్లో. సో మీకు అది ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే.